నమస్కారం. నా పేరు దుద్దుకూరు వెంకటేశ్వరరావు, 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ని. ఈరోజు మీడియా మిత్రులు మరియు డివిజన్ అందరికీ నమస్కారం. ఈరోజు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులని చూడటానికి మా మిత్రులు మీడియా మిత్రులు వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే గత 5 సంవత్సరాల నుంచి డివిజన్లో అనేక అభివృద్ధి పనులు నేను చేసినాను. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మనకి ఎక్కువ నిధులు ఏమీ ఇవ్వలేదు. మాది అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కనుక ఈ 2.5 సంవత్సరాల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినాక ఈ డివిజన్ని 60 డివిజన్లో నెంబర్ 1 డివిజన్గా చేస్తున్నాను. దగ్గర 8 నుంచి 10 కోట్ల వర్కులు దగ్గర తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు శాంక్షన్ చేపిస్తున్నారు, చేశారు కూడా, ఇంకా చేస్తున్నారు. దగ్గర ఇప్పుడు 50% వర్కులు ఈ డివిజన్లో అయినాయి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి బజార్కి డ్రైనేజ్ మొత్తం కట్టేశారు. డివిజన్లో దగ్గరగా 90% డ్రైనేజ్ అయిపోయింది. అలాగే రోడ్లు కూడా దగ్గర ఇప్పుడు ఒక 40 నుంచి 50% అయిపోయినాయి రోడ్లు కూడా. మన రామాలయ సెంటర్ కూడా అంతా డెవలప్మెంట్ చేశాను. అలాగే ప్రతి బజార్కి వీధి లైట్లు లేని గడల్లో వీధి లైట్లు పెట్టాము. స్తంభాలు ఒక 20 సంవత్సరాల లేని స్తంభాలను కూడా ఏర్పాటు చేసి, అక్కడ కూడా స్తంభాలను ఏర్పాటు చేసి, ప్రతి గల్లీకి కూడా స్తంభాలు ఏర్పాటు చేసి అక్కడికి వీధి లైట్లు కూడా పెట్టించాను. అలాగే అండర్ డ్రైనేజ్ కూడా అండర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జి కూడా మా ఆయంలోనే మేము చేసాము. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా అయిన సందర్భంగా మేము గట్టిగా కోరుకున్నాము. ఆయన ఎమ్మటే స్పందించి అండర్ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేశారు. మరియు పాత ఎన్జేబీ నుంచి కొత్త ఎన్జేబీ రోడ్డు అనేది దగ్గర 30 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేసిన వాళ్ళు లేరు. ఆ రోడ్డును కూడా మొత్తం డ్రైన్ టు డ్రైన్ మొత్తం రోడ్ వేశాను. ఇవాళ మా డివిజన్ అన్నది చాలా 60 డివిజన్లలో నెంబర్ 1 డివిజన్గా ఉన్నది. నేను గత 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కనుక మా మిత్రులందరికీ కూడా మరియు మాకు ఎంతో సహకరిస్తున్నారు మా డివిజన్ ప్రజలు, టౌన్ ప్రజలు కూడా. మరియు నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రతి చనిపోయిన ప్రతి పేద కుటుంబానికి అరకింట బియ్యం ఇస్తున్నాను, మరియు 2000 కూడా ఇస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఎవరు కాదన్నా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా వాళ్ళకు కూడా ఇంటికి కూడా పంపిస్తున్నాను. అలాగే హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి, 20 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వాళ్ళు కానీ తెలవని వాళ్ళు నాకు ఎమ్మడే తెలిస్తే తీసుకుపోయి గత 2,000 నుంచి 10,000 వరకు వాళ్ళకి అందరికీ ఇస్తున్నాను. అలాగే ప్రతి స్కూల్కి కానీ కాలేజీకి కానీ స్కూల్ ఫీజులు అప్పుడు ప్రతి గడప తొక్కుతాను. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతనైన వారికి నేను పోయినప్పుడు వాళ్ళకి 5 నుంచి 20,000 వరకు తగ్గించేవాళ్ళు. వాళ్ళు తగ్గిపోతే ఆ స్కూల్ ఫీజులు కూడా నేనే కట్టిస్తున్నాను. కనుక నేనే కట్టుతున్నా కొన్ని. ఇలాగనే ముందుకు వెళ్తున్నాను. మా డివిజన్ ప్రజలందరి సహకారంతో చాలా ముందుకు వెళ్తున్నాను. అందరూ సహకారంతో 5 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేసుకున్నాను. ఎంతో నన్ను ఆదరించారు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా, అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఈ డివిజన్ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మరియు మీరు మీ ఆదరణ అభిమానం చూసి నాకు అసలు ఎంత సంతోషమైందంటే, ఇంత ఆదరణ ఉంటుందా అని నేను అనుకున్నాను. ఈ 5 సంవత్సరాలు ఇంత తొందరగా అయిపోయిందా అని మా వాళ్ళు కూడా అందరూ అంటున్నారు. అయినా కానీ ఇప్పుడు అయిపోలేదు, నువ్వే కార్పొరేటర్ అని చెప్పి ప్రతి ఒక్క లేడీ కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ప్రతి ఒక్కరి పిల్లలు కూడా, సార్ మీరే కార్పొరేటరు, మళ్ళీ మీరే కార్పొరేటర్ అవుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు నన్ను దీవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అలాగే ఈ డివిజన్లో మీరు చూడండి ఇప్పుడు ఎంత డెవలప్మెంటు, ఇప్పుడు ఇంతకుముందు ఏదంటే ఏదైనా అన్నా కానీ మనం రోటరీ నగర్ వెళ్ళాలి, మమతా రోడ్ వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు. అవన్నీ కాకుండా ఈరోజు మామిళ్ళలో కూడా 49వ డివిజన్ చూసి రావాలి, డివిజన్ ఎలా డెవలప్మెంట్ అవుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. త్వరలో మేము జూన్లో మన తుమ్మల నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి దగ్గర 1000 మొక్కలు కూడా నాటాలని ప్లాన్లో ఉన్నాను. కొద్దిగా ఈ డెవలప్మెంట్ కొన్ని విషయాలలో కొద్ది మొక్కలు పోయినాయి. ఆ మొక్కలన్నీ మళ్ళీ ఫుల్ఫిల్ చేయడానికి జూన్లో ప్రతి ఒక్కళ్ళతోటి ఇన్వాల్వ్ చేసుకొని డివిజన్ ప్రజలందరినీ మొక్కలు వేస్తున్నాను. అలాగే మాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నది. మనకు ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మ కాడ నుంచి మన మున్సిపాలిటీ కాడ నుంచి ఇవి వచ్చే వాటర్ మొత్తం కూడా నా డివిజన్లోకే వస్తున్నాయి. ఈ డివిజన్లో ఇప్పుడు దానికి ఆ డివిజన్ అది కలవట్టు కూడా 1,73,00,000తోటి అది కూడా శాంక్షన్ చేపిస్తున్నాను. అది వచ్చినట్టయితే మా డివిజన్లోకి పైనుంచి వచ్చే వాటర్ కూడా ఎక్కడ రాదు, మనకి మునుక కూడా మాది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా డెవలప్మెంటు ప్రతి అండర్ లెవెల్ చెప్పాను. అది కాకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించా. ఎంఆర్ఓ ఆఫీస్కి రోజు పోవటం, అసలు ఇవాళ నీకు రేషన్ కార్డు ఉందా లేదా అని కాదు, ప్రతి ఒక్కరికి మా డివిజన్లో మొత్తం రేషన్ కార్డులు అందరికీ ఇప్పించాను. అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు పింఛన్లు కూడా మొత్తం అందరికీ పెట్టించాను. ఈ తొందరలోనే మన గవర్నమెంట్ కూడా పింఛన్లు ఇస్తున్నది కనుక అందరికీ పింఛన్లు కూడా వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే పాత వాళ్ళు ఇప్పుడు ఫోటోలు కూడా దింపుతున్నాము మేమే దగ్గరుండి
అధికారులతోటి ఫోటోలు తీపిస్తున్నాం. ఎందుకంటే పింఛన్లు ఏమైనా కట్ అయితే అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మీరు ఫోటోలు దిగండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఫోటోలు దింపుతున్నాము. ఇంకా ప్రతిది కూడా ఏ కార్యక్రమం అయినా ఏ విధంగా అయినా కానీ మా యూత్ కూడా, మా నాయకులు, మా కార్యకర్తలు, మా ఎమ్మంటి కరోనా టైంలో కూడా ఎంత బాగా నాకు పెద్దవాళ్ళు ఎవరు మాకు లేకపోయినా కానీ ఇప్పుడున్న ఈ యూత్ మొత్తం కూడా నా ఎమ్మటే ఉండి మంచి సహకరించారు. మళ్ళీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మా డివిజన్ని అత్యధిక మెజార్టీతో మేము గెలుచుకొని మళ్ళీ తుమ్మల నాగేశ్వర గారికి గిఫ్ట్గా ఇస్తాం.